హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమేజింగ్ టేస్ట్. సో ఫ్రెండ్స్, మీలో ఎవరైనా దొంగతనం చేశారా? ఏదైనా కేసులో పోలీస్ స్టేషన్కి వెళ్ళారా? ఇవన్నీ అడుగుతున్నాడు, ఇది పెద్ద దొంగ అనుకుంటారా? నేనైతే అసలు దొంగ కాదని, ఇంతవరకు ఒక చిన్న దొంగతనం కూడా చేయలేదు. నేను మీ యాంకర్ కిరణ్. సో ఈరోజు అమీర్పేటలోని ఒక డిఫరెంట్ రెస్టారెంట్ని మీకు పరిచయం చేయబోతున్నా. అదే జిస్మత్ జైల్ మండి అమీర్పేటలో ఉంది. సో మన ఖైదీలకు ఎలాంటి వాతావరణం అయితే ఉంటుందో పోలీస్ స్టేషన్లో, అలాంటి వాతావరణం ఇక్కడ ఉంటుందట. అండ్ ఇంకా ఇక్కడ ఉన్నటువంటి వెరైటీ డిషెస్ ఏమున్నాయి ఏంటి అనేది ప్రత్యేకత, అంటే దీని యొక్క ప్రత్యేకతలు కంప్లీట్గా మీకు తెలియజేస్తా. లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, లోపలికి వచ్చి వచ్చేసాం. చూస్తేనే పడిపోతుంది అనమాట. ఎందుకంటే కంప్లీట్గా జైల్ ఇంతవరకు అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు, కానీ పోలీస్ స్టేషన్లో ఎట్లాంటి వాతావరణం అయితే ఉంటుందో ఇక్కడైతే అది అట్లా ఉండిపోయిందనమాట. సో దీని ప్రత్యేకత ఏంటి అనేది కంప్లీట్గా ఇక్కడ మేనేజర్ని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ కంప్లీట్గా బందోబస్తు జైల్ లాంటివి ఉన్నాయన్నమాట. అండ్ ఇంక ఇక్కడ తుపాకీలు కూడా ఉన్నాయి. అసలు తుపాకీ అన్న, ఇది నిజంగా తుపాకీ? నిజంగా అసలు తుపాకీ పట్టుకొని ఎన్ని రోజులైంది? అసలు ఇంతవరకు చిన్నప్పుడు ఎప్పుడో బొమ్మ తుపాకీలు పట్టుకుంటుంటే, ఇది పట్టుకుంటే నిజంగా తుపాకీ పట్టుకున్న ఫీలింగ్ వస్తుంది అనమాట. నిజంగా సూపర్ ఉంది. ఇంకా సో ఇక్కడ చూస్తున్నట్లయితే నిజంగా పోలీస్ స్టేషన్లోని వాతావరణం అయితే కనిపిస్తుంది. సో జిస్మత్ జైల్ మండిలో నిజంగా ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు అనమాట. ఇలాంటి మంచి ప్లేస్లో. ఇక్కడ ఎవరితో నన్ను మాట్లాడదాం. ఇక్కడ ముగ్గురు ఉన్నారనమాట, అన్న వాళ్ళు. మాట్లాడదాం. హలో భయ్యా, నమస్తే. రైట్, ఇక్కడ ముగ్గురు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం డిష్ టేస్ట్ ఎట్లా ఉంది, అసలు ఈ రెస్టారెంట్లో ఆ ఫీల్ ఎలా ఉంది జైల్ మండిలో అడుగుదాం. అన్న నమస్తే, మీ పేరు? నా పేరు ప్రశాంత్ అన్న. మీ పేరు అన్న? కృష్ణ. మీ పేరు? తరుణ్. ఓకే, ముగ్గురు ఫ్రెండ్సా? ఓకే, ముగ్గురు ఫ్రెండ్స్ మొత్తం మండిని బాగా ఎంజాయ్ చేస్తూ తింటున్నారు అనమాట. అన్న ఏం డిష్ తీసుకున్నారు మీరు? మటన్ జ్యూసి. అసలు ఈ జైల్ కాన్సెప్ట్ ఎట్లా అనిపిస్తుంది మీకు? ఎగ్జైట్ ఉంది. ఇలాంటి రెస్టారెంట్లో ఎప్పుడైనా తిన్నారా ఇలాంటి వెరైటీస్? తిన్నాం కానీ ఈ దీంట్లో అవ్వలేదు. కంప్లీట్గా డిఫరెంట్ కాన్సెప్ట్ జైల్ కాన్సెప్ట్. సర్వింగ్ చేసే వాళ్ళు జైల్ డ్రెస్ వేసుకొని చేయడం చాలా బాగుంది. కాన్సెప్ట్తో పాటు ఫుడ్ టేస్ట్ కావచ్చు, ఇంకా డిషెస్ కావచ్చు, ఎలా ఉన్నాయి? పర్లేదు, నాట్ బ్యాడ్ ఆర్ నాట్ గుడ్. కొత్తగా తినే వాళ్ళకి బాగుంటాయి. ఒకసారి రెండుసార్లు భీమవరంలో అరబిక్ రెస్టారెంట్, మంది రెస్టారెంట్ ఒకటి ఉంది. కేబీహెచ్లో ఒకసారి నేను తిన్నా, అప్పుడు ఒకటి బాగున్నాయి. ఇదే గిస్మత్. తీసుకున్న డిష్ ఏంటి? జ్యూసీ ఉంది, మటన్ జ్యూసీ మండి. హాయ్ అండి, మీ పేరు? స్వప్న. మీ పేరు? పద్మిని. మీ
పేరు? విజయ. జైల్ మండిలో ముగ్గురు గర్ల్స్ ఉన్నారనమాట. ఫ్రెండ్స్ మీరు ముగ్గురు? ఈరోజు ఏంటి స్పెషల్? బర్త్డే ఎవరిదైనా? లేదు క్యాజువల్గా వచ్చాము. అవును, జైల్ మండి ఇదే ఫస్ట్ టైం విజిట్ చేశారా? ఇంతకుముందు విజిట్ చేశారు? ఆల్రెడీ విజిట్ చేసాము, సెకండ్ టైం. ఫస్ట్ టైం విజిట్ చేసినప్పుడు ఎట్లా అనిపించింది జైల్ మండి కాన్సెప్ట్? చాలా డిఫరెంట్ కాన్సెప్ట్తో చేశారు, చాలా బాగుంటుంది. అంటే ఇంత పెద్ద సర్వింగ్ కానీ ఏదైనా పెట్టడం కానీ ప్లేట్స్ కానీ పీసెస్ కానీ చాలా మంచిగా అనిపించింది. డిష్ గురించి పక్కన పెడితే ఈ జైల్ కాన్సెప్ట్ ఎట్లా అనిపించింది? ఇంతకుముందు ఎప్పుడైనా పోలీస్ స్టేషన్లో కానీ ఇలాంటివి ఏమైనా చూసారా? వాళ్ళ కాస్ట్యూమ్స్ అవన్నీ చూడడం వల్లే చాలా మంచిగా అనిపించింది, బాగుంది. విజిట్ చేశారా? ఇది ఫస్ట్ టైం. థర్డ్ టైం వావ్. తిను ఫస్ట్ టైం అంటే తను సెకండ్ టైం, తిను థర్డ్ టైం. ఓకే, వచ్చారు. నేను సజెక్ట్ చేశాను తనకి, బాగుంటుంది ఒకసారి చూద్దాం రా అంటే తను వచ్చారు. ఇద్దరు ఆల్రెడీ విజిట్ చేశారు కాబట్టి బాగా అనిపించింది కాబట్టి తను కూడా తీసుకొని వచ్చాము. మరి డిష్ విషయానికి వస్తే ఎట్లా అనిపించింది? టేస్ట్ ఇస్ వెరీ గుడ్. ఏం ఆర్డర్ చేశారు? చికెన్ మీడియం మండి ఆర్డర్ చేశాను. మొత్తం మీద మీరు సాటిస్ఫైయా? మచ్ మోర్ సాటిస్ఫైడ్. ఇక్కడ ముగ్గురు ఫ్రెండ్స్ కూడా ఉన్నారనమాట. అన్న వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. నిజంగా అసలు ఇక్కడ జైల్ మండిలో మంచి సాంగ్స్ పెట్టి మంచి ఒక బేస్తో వదులుతున్నారనమాట. ఆ సాంగ్స్ వింటూ హ్యాపీగా ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ముగ్గురు కూడా ఉన్నారనమాట, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. హాయ్ అన్న, మీ పేరు? ప్రశాంత్ అన్న. ప్రశాంత్. మీ పేరు? సన్నీ. మీ పేరు? ప్రవీణ్. ఓకే, ఫ్రెండ్సా బ్రదర్సా? ఫ్రెండ్స్. ఓకే, సో ఎట్లా అనిపిస్తుంది అన్న జైల్ మండి కాన్సెప్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్టారెంట్ కాన్సెప్ట్ ఎట్లా అనిపిస్తుంది? జైల్లో ఉన్నటువంటి వాతావరణం సేమ్ జైల్లో ఉన్నట్టు అనిపిస్తుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. ఓకే అన్న. సో మరి డిష్ ఏంటి ఏం డిష్ మీరు ఆర్డర్ చేశారు? చికెన్ మండి. సో ఇంతకుముందు విజిట్ చేశారా? ఇది ఫస్ట్ టైం? ఫస్ట్ టైం. ఇంతకుముందు విజిట్ చేసిన వాళ్ళకైతేనేమో ఐడియా ఉంటుంది. మరి ఫస్ట్ టైం విజిట్ చేయగానే అసలు ఎట్లా అనిపించింది? మాకు ఇప్పుడు వచ్చాము ఫస్ట్ టైం, బాగానే ఉంది. ఫుడ్ ఎట్లా అనిపిస్తుంది? ఫుడ్ ఇంకా చేంజ్ చేయలే కదా. సో చేంజ్ చేయండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్. హాయ్, పేరు? చందన. ఓకే, జిస్మత్ జైల్ మండి ఇంతకుముందు విజిట్ చేశారా? ఇది ఫస్ట్ టైమా? ఇది ఫస్ట్ టైం. అనిపించింది? యా, ఫైన్, గుడ్, బాగుంది, ఫుడ్ బాగుంది. అంటే అంటే సజెషన్ ఏంటంటే ఇప్పుడు ఓనర్స్ ఉన్నారు కదా, వాళ్ళు పోలీస్ డ్రెస్లో బాగుంటే ఇంకా బాగుంటుంది. పోలీస్ డ్రెస్లో ఉంటాయి అండ్ వీళ్ళు కూడా బాగున్నారు. సో అంటే ఓనర్స్ మేనేజర్స్ వీళ్ళందరూ కూడా పోలీస్ డ్రెస్లో ఉండి గన్ పట్టుకుంటే ఇంకా బాగుంటుంది. బట్ యా, బాగుంది. మీరు ఎప్పుడైనా ఏంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళారా? నో, కానీ నాకు అనిపించింది ఇది లైక్ ఈ ఐడియా వచ్చిన వాళ్ళు విజిట్ చేసినారేమో అని. ఈ ఐడియా వచ్చిన వాళ్ళు దొంగతనం చేసి ఒక 2 రోజులు జైలు ఉండేనేమో, అందుకే ఈ ఐడియా వచ్చిందని అంటారు అనమాట. సో మొత్తం మీద అయితే మీరు ఏ డిష్ తీసుకున్నారు? ఏ రెసిపీ తిన్నారు? చికెన్ ఫ్రైడ్ చికెన్. బాగుందా? ఎస్, బాగుంది. మీరు ఏం చేస్తుంటారు? జాబ్. ఎస్. సో మీరు ఇలాంటి అంటే డిఫరెంట్ రెస్టారెంట్స్ విజిట్ చేస్తూ ఉంటారా లేదంటే డిఫరెంట్ యాక్చువల్లీ ఇప్పుడు జాబ్లో జాయిన్ అయినాకనే ఇట్లా డిఫరెంట్ ట్రై చేస్తున్నాం. డైలీ జాబ్ స్ట్రెస్ అయితే డెఫినెట్గా ఉంటుంది కాబట్టి వీక్లీ అలా ఎంజాయ్ చేస్తుంటాం. అండ్ స్పెషల్ ఏంటంటే వాళ్ళ బర్త్డే, అందుకని ఒకేషన్ ఉందని చెప్పి వచ్చాను. విష్ యూ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మీరు ఇలాంటి బర్త్డేస్ మరెన్నో జరుపుకోవాలని మా ఓల్గా వీడియోస్ తరపు నుండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
ఓకే ఫ్రెండ్స్, నాకైతే నిజంగా వాసనకే గుమగుమలాడిపోతున్నాను అనమాట. ఎప్పుడెప్పుడు తినాలని ఆరాటంగా అయిపోయింది. చూశారు, కలర్ఫుల్గా ఉంది. మరి డిషెస్ అయితే వచ్చేసాయి. మన మేనేజర్ కూడా ఇక్కడే ఉన్నాడు అనమాట. మేనేజర్ని అడిగి డిషెస్ వెరైటీస్ అండ్ ఇంకా ఇంకోటి ఏంటంటే దీని గురించి తెలుసుకుందాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూసారా, సో బుస్సగా పొంగుతుందనమాట గోలీ సోడా ఎప్పుడో చిన్నప్పుడు చూసాం. మళ్ళీ ఇక్కడ జైల్ మండిలో స్పెషల్ ఐటమ్గా అది కూడా పెట్టారనమాట. సో గోలీ సోడా ఎంజాయ్ చేయాలనుకుంటే కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడికి వచ్చి. అండ్ ఇంకా డిషెస్ గురించి అన్నని అడిగి తెలుసుకుందాం. అండ్ ఇంకా అన్న నమస్తే, ఏం పేరు అన్న? నా పేరు మహేష్ అన్న. మహేష్, ఓకే అన్న. అసలు ఇక్కడికి వచ్చే పీపుల్ అంటే వచ్చే ప్రజలు కావచ్చు, ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వచ్చి ఎంజాయ్ చేస్తుంటారు కదా, వాళ్ళు ఈ కాన్సెప్ట్ చూసి అసలు ఎట్లా ఎగ్జైట్ అవుతుంటారు? చాలా ఎగ్జైట్ అవుతారు అన్న. కొత్త కాన్సెప్ట్ ఎక్కడ లేని కాన్సెప్ట్, ఫుల్ ఎంజాయ్ చేస్తారు చిన్నపిల్లలు వచ్చి. మొత్తం మీద అయితే ఈ కాన్సెప్ట్కి వాళ్ళు సాటిస్ఫై అయ్యారా? బరాబర్ సాటిస్ఫై అయిపోతారు అన్న. ఓకే అన్న. మరి ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎక్కువగా ఏ డిషెస్ ఆర్డర్ చేస్తుంటారు? ఎక్కువ అంటే జ్యూసీ మటన్, జ్యూసీ చికెన్ ఓకే, ఆర్డర్ చేస్తుంటారు. మటన్ జ్యూసీ మండి, చికెన్ జ్యూసీ ఇవి బాగా ఆర్డర్ చేస్తారు. చికెన్ జ్యూసీ మండి, ఫిష్ మండి. ఓకే, నాకు డౌట్ అన్న, ఇప్పుడు జిస్మత్ జైల్ మండి ఇప్పుడు ఈ అమీర్పేటలో ఎప్పుడు ఓపెన్ అయింది? ఇది ఆగస్ట్లో ఓపెన్ అయింది అన్న. ఆగస్ట్లో ఓపెన్ అయింది. జిస్మత్ అంటే మీనింగ్ ఏంటన్నా? జిస్మత్ అంటే మీనింగ్ ఏం లేదు భయ్య. ఆ కిస్మత్ల నుంచి కే తీసేసి ఇట్లా జిస్మత్ పెట్టేసాను. కిస్మత్ల నుండి కే తీసేసి జీ పెట్టిరంటే అదే జిస్మత్ అయిపోయింది. సో మన కిస్మత్ని జిస్మత్ చేసిండు అన్న. సో అన్న, ఇక్కడ వెరైటీస్ ఏమేమి ఉంటాయి మన దగ్గర? అసలు స్పెషల్ డిషెస్ ఏముంటాయి? స్పెషల్ అనేది స్టార్టర్స్లో వచ్చేసి చైనా గెట్ ఉంటుంది, అరేబియన్ స్పెషల్ ఫిష్ ఉంటుంది, చికెన్ పునుగులు ఉంటాయి. మండీలు అంటే జ్యూసీ మటన్ మండి, జ్యూసీ చికెన్, ఫిష్ మండి ఉంటుంది ఇక్కడ స్పెషల్. మరి పబ్లిక్ దగ్గర నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంది? మంచిగానే ఉందన్న, ఇప్పటివరకు అంతా మంచిగానే వస్తుంది. ఈ డిషెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అసలు ఇదేం డిష్ ఏంటిది? ఇది జ్యూసీ మటన్ మండినా. జ్యూసీ మటన్ మండి. ఇది జ్యూసీ మటన్ మండి. ఇది జ్యూసీ చికెన్ మండి. జ్యూసీ చికెన్ మండి. జ్యూసీ చికెన్ మండి ఇది. ఇంకా ఇది ఫ్రైడ్ చికెన్. ఓ నైస్. ఫిష్ ఫిష్ ఫ్రై అనమాట. సో చూసారు కదా, కలర్ఫుల్ ప్లేట్లో చాలా మంచి డిషెస్ అయితే ఉన్నాయి. ఆ వాసనకే నిజంగా ఇక్కడికి వచ్చి అసలు లోపలికి ఎంటర్ అవ్వగానే ఈ మొత్తం స్మెల్ అంతా కూడా మొత్తం అసలు జిస్మత్ జైల్ మండిలో మొత్తం గుమగుమలు ఆడిపోతుంది. ఎప్పుడెప్పుడు తినాలా అనే ఆరాటంతో ఉంది. నిజంగా చెప్తున్నా, జిస్మత్ జైల్ మండి కాన్సెప్ట్ అయితే నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అసలు ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే అసలు బయట జనాలు కూడా జనరల్గా చికెన్ బిర్యానీలు అవి ఎంజాయ్ చేయడానికి కాదు, రెస్టారెంట్ కాన్సెప్ట్స్ ఎంజాయ్ చేయడానికి అండ్ ఇంకా వెరైటీ ఫుడ్ ఎంజాయ్ చేయడానికి మాత్రమే ఇష్టపడుతున్నారు. ఈ జిస్మత్ జైల్ మండి కాన్సెప్ట్ అయితే నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. ఫ్రెండ్స్, నేనైతే ఆగలేకపోతున్నా. డెఫినెట్గా ఇప్పుడు టేస్ట్ చేయాల్సిందే. టేస్ట్ చేసి మీకు ఎట్లా ఉందో చెప్పేస్తా. వావ్, చికెన్ ఫ్రై. సో ఇప్పుడు మటన్ జ్యూసీ మండి టేస్ట్ చేయబోతున్నా. మటన్ జ్యూసీ మండి. సో నెక్స్ట్ ఫిష్ ఫ్రై అంట, మటన్ జ్యూసీ మండి అండ్ ఇంకా చికెన్ ఫ్రై మాత్రం అల్టిమేట్. నిజంగా అసలు టేస్ట్లో ఏ మాత్రం కూడా అసలు కాంప్రమైజే లేదు. ఎక్సలెంట్, నిజంగా చాలా బాగుంది. టేస్ట్ అయితే నిజంగా అసలు సూపర్ ఉంది. సో నెక్స్ట్ ఫిష్ ఫ్రై టేస్ట్ చేయబోతున్నా. అన్న కొంపదేశి ఇంట్లో ముండ్లు అయితే ఉండే కదా? ఉన్నాయి. ఓకే, ముండ్లు అయితే చికెన్ మటన్ అయితే తింటా, కానీ ఫిష్లో కొంచెం ముండ్లు ఉంటాయని భయం అనమాట, గొంతులు ఎరికితే అని. సో ఎలాంటి ముండ్లు లేకుండా హ్యాపీగా ఉన్నాయి అన్న. నాకు ఒక డౌటు. సో చికెన్, మటన్, ఫిష్ ఇవంటే డెఫినెట్గా మంచి వెరైటీస్, మంచి డిషెస్, చాలామంది ఇష్టపడే డిషెస్. ఈ గోలి సోడా పెట్టాలనే కాన్సెప్ట్ ఎట్లా వచ్చింది? గోలి సోడా చూడక చాలా రోజులు అవుతుంది, జనాలు తాక కూడా చాలా రోజులు అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏదో స్పెషల్ ఉండాలని ఇట్లా గోలి సోడా పెట్టినాము. ఏదో ఒక స్పెషల్ అయితే డెఫినెట్గా ఉండాలనేసి ఆయన అంటే మనం ఒకప్పుడు నిజంగా చాలా ఫేమస్ చిన్నప్పుడు. ఇప్పుడు ఈ జనరేషన్లో మాత్రం అసలు గోలి సోడాలు లేవు. సో ఏదో ఒక వెరైటీ, ఒక పాతకాలం నాటి వెరైటీ కూడా ఉండాలనే ఉద్దేశంతో గోలి సోడా పెట్టారంట. నిజంగా సూపర్ అన్న. ఇంత మంచి జైల్ కాన్సెప్ట్ ఉన్నటువంటి మండిని మాకు పరిచయం చేసినందుకు, ఆయనకి ఇంత మంచి ఫుడ్ని మాకు పరిచయం చేసినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే అన్న, ఓకే, థ్యాంక్స్. మీరు కూడా విజిట్ చేయాలనుకుంటే డెఫినెట్గా జిస్మత్ జైల్ మండిని విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే అన్న.
ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా నేనైతే నిజంగా కుమ్మిన బై నిజంగా అసలు ఫుడ్ నిజంగా మీది మాటలకు చెప్పడం కాదు, ఫుడ్ టేస్ట్ మాత్రం విరగదీసిరు మన జైల్ మండి వాళ్ళు మాత్రం, జిస్మత్ జైల్ మండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవేంటియో పిచ్చి పిచ్చి కాయిదాలు అనుకున్నారు, కాదండి ఇది ఫీడ్బ్యాక్ అనమాట. అంటే మన జైల్ కాన్సెప్ట్ ఎట్లా అనిపించింది అండ్ ఇంకా ఫుడ్ టేస్ట్ ఎట్లా అనిపించింది కంప్లీట్గా ఈ జిస్మత్ జైల్ మండికి సంబంధించిన ఫీడ్బ్యాక్ అనమాట. సో కస్టమర్స్ వచ్చి తినేసి వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ స్టిక్కీ నోట్స్ పైన రాసేసి ఇక్కడ అందించి మరీ వెళ్తారనమాట. సో ఇది జిస్మత్ జైల్ మండి యొక్క ఫీడ్బ్యాక్ ప్లేస్ అనమాట. ఇదనమాట మన జిస్మత్ జైల్ మండి యొక్క విశేషాలు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా మరింత సరికొత్త రెస్టారెంట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ కిరణ్, టేక్ కేర్, బై బాయ్.